విజయవాడలో భారీగా హవాలా మనీని సీజ్ చేశారు పోలీసులు. ఓ కారులో 2 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి 11 గంటలకు హెచ్సీజీ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరలో రోడ్డుపై కారులో ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపి పోలీసులు తనిఖీలు చేశారు. కారులో భారీగా నగదు ఉండడం గుర్తించి ప్రశ్నించారు. 2 కోట్ల నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. కారులో ఉన్న గుజరాతీలో బల్వంత్ అమర్ సోలంకి, చౌహాన్ కుమార్ మహేంద్ర వద్ద ఉన్న నగదును హవాలా మనీగా గుర్తించి నగదుతో పాటు కారును సీజ్ చేశారు విజయవాడ పోలీసులు. బిఎన్ఎస్ సెక్షన్ 102 కింద కేసు నమోదు చేశామని, పట్టుబడ్డ మనీ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్తున్న ఏసీపీ దామోదర్తో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. 2 కోట్ల రూపాయల హవాలా సొమ్ముని పోలీసులు పట్టుకున్నారు. అయితే దానికి సంబంధించి వివరాలు మనతో మాట్లాడడానికి ఏసీపీ దామోదర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడ దొరికింది అసలు, ఏ రకంగా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వీళ్ళంతా, సొమ్ము ఎవరికి సంబంధించింది? మా గుణదల సిఐకి రమేష్ సిఐకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీదట మన విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర కారులో క్యాష్ వస్తుందని ఇంటిమేట్ చేయడం జరిగింది. అది ఆ ఇంటిమేషన్ తోటి మా సిఐ కొంతమంది వాళ్ళ స్టాఫ్ తోటి ప్లస్ అదేవిధంగా టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఆ వెహికల్ చెక్ చేస్తే ఆ వెహికల్లో 2 కోట్ల క్యాష్ దొరికింది. వాళ్ళు ఒకళ్ళు బల్వంత్ సోలంకి అనే ఒకతను, తర్వాత అల్పేష్ కుమార్ ఒకతను, ఇద్దరు కూడా ఫ్రమ్ గుజరాత్. వాళ్ళది గుజరాత్. అయితే వాళ్ళు బరంపూర్ ఒరిస్సా నుంచి కారులో వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఒకతను అమిత్ అనే ఒకతను మనకి వాళ్ళకి ఫోన్ చేసి పలానా వాళ్ళ కారులో వస్తారు, వాళ్ళకి ఇవ్వాలని చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరిని పంపించేసి ఆ డబ్బులు పలానా చోట పలానా వాళ్ళకి ఇవ్వని చెప్పడం జరిగి ఉంటుంది. అయితే మనకి ఆ ఫోన్ కాల్ రాలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళ ద్వారా ఇలా ఫోన్ డీటెయిల్స్, అతను అమిత్ ఫోన్ కూడా కాల్స్ తీసుకొని ఆ కాల్స్ కూడా వెరిఫై చేస్తాం. ఇన్వెస్టిగేషన్లో ఎలా వస్తే అలా చేస్తాం. అది ఎక్కడ కారు ఏంటో కూడా చెక్ చేసి అది ఎవరిది వీళ్ళతో కారు, లేకపోతే ఇంకేరే వాళ్ళ లీజ్ తెచ్చి రెంట్ తెచ్చారా, లేకపోతే ఎవరిదైనా ఫ్రెండ్ తీసుకొచ్చారా, అవి కూడా చెక్ చేస్తామండి. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అన్నీ 1 బై 1 ఎలిమినేట్ చేసుకుంటూ పోతూ ఉంటాం. యాజ్ పర్ ది లీగల్గా ఎలా ఉంటే అలా ప్రొసీడ్ అయ్యి కోర్టుకి ప్రాపర్టీ సబ్మిట్ చేస్తాం. అది పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కోర్టుకు ప్రాపర్టీ సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు డైరెక్షన్ ప్రకారం ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్తున్నారు. అదే ఒక అమిత్ అనే వ్యక్తితో మాట్లాడిన సందర్భంలో వాళ్ళు అక్కడి నుంచి ఇటు వచ్చారా, అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కాల్ డేటా ద్వారా కూడా చెక్ చేస్తున్నామని చెప్పని అయితే ఏసీపీ దామోదర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రెడ్డితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.